గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఆడిటింగ్లో 2 యూనిట్స్కి సంబంధించిన కాన్సెప్ట్లో ఎక్కడ ఏమో వదలకుండా అన్నింటినీ వేరుగట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగాం. అలాగే ఈరోజు 3rd యూనిట్ చూద్దాం. యూనిట్ 3 అది ఏంటంటే ప్లానింగ్ ఆఫ్ ఆడిట్ లేదా ఆడిట్ ప్లానింగ్ అనే కాన్సెప్ట్ గురించి చూడబోతున్నాం. ప్రణాళికీకరణ, ఆడిట్ ప్రణాళిక. లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను. ఆల్మోస్ట్ ఇవి సంబంధించిన కాన్సెప్ట్లన్నీ కూడా గతంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఇప్పుడు యూనిట్ వైజ్గా ఎక్కడెక్కడ కవర్ అయినాయి, ఏమైనా చిన్న చిన్న కాన్సెప్ట్లు ఏమైనా మిగిలిపోయినాయా అనేది మాత్రమే మనం చూస్తున్నాం. కాబట్టి చాలా త్వరగా మనం కంప్లీట్ చేసుకుంటూ ఎదురుకి వెళ్ళిపోవడానికి కుదురుతుంది. కాబట్టి ఇందులో ముందుగా ఏంటంటే ఆడిటరు అంటే క్వశ్చన్ మనం అనుకోవడానికి ఏంటంటే ఆడిట్ ప్రారంభించే ముందు ఆడిటర్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు అంటే ప్రికాషన్స్ అంటే ముందు జాగ్రత్త, ముందుగా ఏ విషయాలను మనం ఆలోచన చేసుకోవాలి ఆడిట్ ప్లాన్కి సంబంధించి. అంటే ఆడిట్ ప్లానింగ్ అంటే మనం చెప్పుకున్నాం, ఏదైనా సంస్థ యొక్క ఆడిట్ చేయటం. మనకు తెలుసు ఆడిట్ అంటే అడైర్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆడిట్ అనేటువంటిది టు హియర్ అనేది అర్థం మనకి ఇస్తుంది. ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్ ఉన్నాడో అతన్ని ఆడిటర్ అని చెప్పి పిలుస్తాం. ఆ ఆడిటరు సంస్థ యొక్క లెక్కల్ని ఆడిట్ చేస్తారని చెప్పి మనం చెప్పుకున్నాం. అటువంటి ఆడిటర్ ఈ యూనిట్లో ఏదైనా ఫర్మ్ యొక్క ఆడిట్ ఒప్పుకున్నాం. మనం ఫస్ట్ ఒక కంపెనీకి ఆడిటర్గా అపాయింట్ అయ్యాం. అప్పుడు మనం ఏ అంశాలను ముందుగా డిజైన్ చేసుకుంటాం. వాట్ ఈస్ ద ప్లానింగ్ టు ఆడిట్ ది ఆర్గనైజేషన్. ఒక సంస్థని ఆర్గనైజ్ చేయబడుతున్న ఒక ఆర్గనైజేషన్ని మనం ఆడిట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు ముందుగా తీసుకుంటాం. ఏ ఆడిటర్ అయినా సరే ఏదైనా ఒక కంపెనీకి ఆడిటర్గా అపాయింట్ అయినప్పుడు అతను ఆడిట్ పని మొదలెట్టే ముందు ఒక సిస్టమేటిక్ వెర్షన్లో అన్నీ వెరిఫై చేసి చూసుకుంటారు. ముందు ఏంటంటే చేయవలసిన పని అంటే వర్క్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? వర్క్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి? వర్క్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే టు నో ది వర్క్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. అంటే మనం ఈ యొక్క సంస్థకి ఆడిట్ ఏ రకంగా చేయాలి, ఎటువంటి అంశాలకు సంబంధించి మనం చేయాలి. ఇది సొంత వ్యాపార సంస్థ లేదా పార్ట్నర్షిప్పా లేదా కంపెనీయా? సొంత వ్యాపారం అయితే ఆడిట్ చేసేటప్పుడు ఆ వ్యక్తికి కావాల్సిన సమాచారాన్ని అందరికీ మనం వెరిఫై చేసి చెప్తాం. అదే సంస్థ అంటే 2-3 పార్ట్నర్షిప్ వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎటువంటి వివరాలు కోరితే అటువంటి సమాచారం అంతా వచ్చేలాగా ఆడిట్ని చేస్తాం. లేదా ఒక కంపెనీ యొక్క ఆడిట్ అయితే కంపెనీల చట్టం ప్రకారంగా ప్రభుత్వం ఏ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వమందో వాటన్నింటినీ చూసుకొని ఆడిట్ చేస్తాం. అలా ముందు ఒక కంపెనీకి ఆడిటర్గా అపాయింట్ అయినప్పుడు ముందు చేయాల్సిన పని ఏంటంటే వాట్ ఈస్ ద వర్క్ డన్ బై హిమ్. అతని చేత ఏ పని పూర్తి చేయాలి, ఇటువంటి పనిని చేయాలి, ఆడిట్ ఏ రకంగా చేయాలి ఈ సంస్థకి అనే విషయాన్ని ముందు నిర్ణయించుకోవాలి. అది సోల్ ట్రేడింగ్ కాన్సర్నా లేదా పార్ట్నర్షిప్పా లేదా కంపెనీయా అనేది డిసైడ్ చేసుకుంటే అది మనం ఏం చేయాలి అనేది తెలుస్తుంది. రెండోది వ్యాపార అవగాహన, టు నో బిజినెస్ టైప్ ఆఫ్ మనం ఒక సంస్థని ఆడిట్ చేసేటప్పుడు ముందు ఆ సంస్థ మీద మనకు ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి. అంటే అవగాహన ఉండడం అంటే అర్థం ఏంటంటే మనం ఏ సంస్థకి ఆడిట్ చేస్తున్నాం. అది ఒక కిరాణా మర్చెంటా అంటే కిరాణా షాపులు అనేటువంటి సంస్థ, లేదా మెడికల్కి సంబంధించినటువంటి సంస్థ, లేదా ఏదైనా మెకానికల్ వస్తువులు తయారు చేసేటువంటి సంస్థ, లేదా కన్జ్యూమర్ గూడ్స్ తయారు చేసే సంస్థ, లేదా టెక్నికల్ గూడ్స్ తయారు చేసేటువంటి సంస్థ. ఈ సంస్థలో తయారయ్యే వస్తువులు ఏమిటి,
ఈ తయారయ్యే వస్తువులను ఈ సంస్థ ఎక్కడ అమ్ముతుంది, వీరు మార్కెట్లో ఏ స్థాయిలో ఉంటాయి అనే విషయాలన్నింటినీ కూడా మనం అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆ సంస్థను బాగా ఆడిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది చేసే పని ఏంటి, ఆ పనే చేస్తుందా వేరే పని చేస్తుందా అనేది ఐడెంటిఫై చేయాలంటే ఏంటి చేయాలా? ఫస్ట్ వీ నో ది వర్క్ ఆఫ్ ది లేదా బిజినెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఆ సంస్థ యొక్క పని ఏంటి, అది ఏం తయారు చేస్తుంది, ఎటువంటి వస్తువును తయారు చేస్తుంది అనే దాని మీద మనం అవగాహన కలిగి ఉండాలి. అంటే మనం 2-3 సార్లు దాన్ని నిశ్చితంగా పరిశీలించి కాగితాలు అవి ఇవన్నీ చూసుకొని ఒక అవగాహనకి రాగలగాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇంకొక అంశం ఏం చేస్తామంటే క్లయింట్కి ఇవ్వవలసిన సందేశాలు. క్లయింట్కు ఇవ్వవలసిన ఆదేశాలు. ఇక్కడ క్లయింట్ అంటే మనకి కంపెనీ అన్నమాట అండి. వాట్ ఆర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ టు క్లయింట్? ఆర్డర్స్ టు క్లయింట్. క్లయింట్కి ఆర్డర్స్ ఇవ్వడం అనేటువంటిది ముఖ్యమైన అంశం. ఇక్కడ మనం క్లయింట్ అంటే ఎవరని చెప్పుకున్నామండి అంటే ఎవరి కంపెనీకి అయితే మనం ఆడిట్ చేస్తున్నామో ఆ కంపెనీ యొక్క యాజమాన్యాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే మన క్లయింట్ అని పిలుస్తాం అనమాట. ఎక్కువగా ఈ పదం ఈ యొక్క లాయర్లు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మా క్లయింట్ తరపున నేను వాదిస్తున్నాను, మా క్లయింట్ నిరపవాది అని చెప్తూ ఉంటాడు. అంటే నేను ఎవరి తరపున అయితే పనిచేస్తున్నానో అతను నిరపవాది, అతను ఏ తప్పు చేయలేదు అనే పదాన్ని వాడుతుంటాడు. అలాగే మనం కూడా మనకి పనిని అప్పచెప్పినటువంటి వ్యక్తులను కానీ లేదా మనతో సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యక్తులను కానీ క్లయింట్స్ అంటాం. అంటే ఖాతాదారులు అని అర్థంగా మనం చేసుకోవచ్చు అనమాట. కస్టమర్స్నే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనం క్లయింట్స్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం అనమాట. ఇలా ఈ క్లయింట్ అనే వారికి మనం ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వాలి, ఎలాంటి ఆదేశాలని జారీ చేయాలి అంటే మనకి ఒక సంస్థ వాళ్ళు మీరు ఆడిట్ చేయండి అని అంటే ముందు మనం ఆ యాజమాన్యానికి ఏం చెప్తామంటే మేము ఆడిట్ చేస్తాం సార్, కాకపోతే మీరు మీ యొక్క చిట్టాపద్దులన్నీ రాసిన బుక్స్ నాకు ఒకసారి అందజేయండి, మీరు లెడ్జర్ అకౌంట్స్ చేసిన బుక్స్ నాకు అందజేయండి, మీ బిల్స్ యొక్క కాపీలు ఎలా ఫైల్ చేస్తారో ఆ ఫైల్స్ని నాకు అందజేయండి, నాకు ఏదైనా సమాచారం వస్తే డౌట్ వస్తే ఆ సమాచారం ఇచ్చేవాళ్ళు ఎవరో మీ కంపెనీలో వారి పేర్లు, వారి సెల్ నెంబర్లు, వారి యొక్క అధికార హోదాని నాకు తెలియజేయండి. ఇవన్నీ మీరు ఎప్పుడైతే తయారు చేసి చెప్పారో నాకు అప్పుడు నేను ఆడిట్ పని చేయడం చాలా సులభంగా ఉంటుంది అని చెప్పి ఆడిటరు తన క్లయింట్కి ఆర్డర్స్ని ఇష్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక చివరిగా ఆడిటరు నియామకం. అపాయింట్మెంట్ అంటే అపాయింట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఆడిటర్గా అపాయింట్ అయ్యాడు అనే విషయాన్ని ఆ వ్యక్తి బాగా ధృవీకరించుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మనం ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతున్నప్పుడు మనం ఉద్యోగం వచ్చిందా లేదా అనేది మనకు తెలియడం కోసం మనం ఏమంటామండి అంటే మాకు ఒక కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారా సార్ అని చెప్పి అడుగుతాం. ప్రతి సంస్థ కూడా ఉంటుంది. ఉదాహరణకు 10 మంది ఉద్యోగస్తులను కేకేస్తుంది, ఇంటర్వ్యూ చేస్తుంది. 10 మంది ఏమైనా ఆశ పెట్టుకుంటారు, నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అని 10 మంది అనుకుంటారు. ఆ కంపెనీ ఏమి చెప్పకుండా ఏ నోటీస్ బోర్డులోనో ఇంటర్వ్యూకి అటెండ్ అయినోడు విధులకి హాజరుకండి అన్నారనుకోండి, అందరూ వచ్చేస్తారు. అంతే కదా మరి. అందువల్ల సంస్థ ఏం చేస్తుందంటే ఆ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఎవరు సెలెక్ట్ అయ్యారనేది మేము తెలియజేస్తాము, మీకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాము అని చెప్తారు. మనం ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తాం. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ మనకు వస్తే మనం అప్పుడు ఆ ఉద్యోగిగా పనిచేయడం అనేది చేస్తాం. అలాగే ఆడిటర్ కూడా ఏదైనా కంపెనీకి ఆడిటర్గా నియమించబడితే ముందు అతను కరెక్ట్గా ఫార్మేషన్ అంతా కూడా కరెక్ట్గా జరిగిందా లేదా అనే విషయాన్ని అతను తేల్చుకోవాలన్నమాట. అంటే అతడు ఏం చేయాలండి అంటే నేను ఈ సంస్థకి వాటాదారుల తరఫున నియమించబడ్డాను, లేదా యాజమాన్యం తరఫున నియమించబడ్డాను, అంటే డైరెక్టర్ బోర్డు తరఫున నియమించబడ్డాను, లేదా ప్రభుత్వం తరఫున నియమించబడ్డాను, అలా ఎలా నియమించబడ్డాను, నా నియామకం చట్టబద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా చూసుకోవాలి. మనం ఏ కంపెనీ యొక్క ఆడిట్ను ప్రారంభించాలన్నా ముందుగా ఆలోచించవలసిన అంశాలు కానీ లేదా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ అని మనం అనుకుంటే అవి వీటిగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఆడిట్ ప్లానింగ్ అనేటువంటిది జరగాలి అంటే, ఆడిట్ ప్రణాళిక అనేది జరగాలి అంటే
ఆడిట్ అనేటువంటిది పని చేయాలి అంటే ఆ పని జరగడానికి ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యం అన్నమాట. ఒక న్యూలీ అపాయింటెడ్ ఆడిటర్ ముందుగా చేయవలసిన పని ఏంటండి అంటే అతను చేయవలసిన పని ఏంటి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలా సొంత వ్యాపారికి పని చేయాలా, భాగస్వామికి పని చేయాలా, లేదా కంపెనీకి పని చేయాలా, కాబట్టి ఏ పని చేయాలి అనేది అక్కడ ఒక అవగాహన కలిగి ఉండాలి. తర్వాత ఏంటంటే వ్యాపారం గురించి మనం ఏ సంస్థ యొక్క ఆడిట్ని అయితే చేస్తున్నామో ఆ సంస్థ ఎటువంటి వస్తువులను ఉత్పత్తి చేస్తుంది, అది ఎక్కడ మార్కెట్ చేస్తుంది, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా మనకు అవగాహన అనేటువంటిది ఉండాలి. అలాగే ఒక క్లయింట్కి ఆర్డర్స్ని ఇష్యూ చేయడం. క్లయింట్కి ఆర్డర్స్ని ఇష్యూ చేయడం అంటే ఏంటి? క్లయింట్కి ఆర్డర్స్ ఇవ్వడం అంటే మనం ఎవరికైతే పనిచేసి పడుతున్నామో వారికి బుక్స్ అన్నీ రెడీగా ఉంచండి, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇవ్వాలి, నాకు కొంతమంది ఉద్యోగులను కూడా అప్పగించండి, నేను ఏ సమాచారం అడిగినా వాళ్ళ వెంటనే నాకు ఆ సమాచారం తెచ్చి ఇచ్చేలా చూడండి అని చెప్పి మనం వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ అనేటువంటి ఇవ్వాలి. అయితే ఆడిట్ ప్రారంభించే ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే అంటే అసలు ఆడిటర్గా మన నియామకం యొక్క చట్టబద్ధత ఎంతవరకు ఉంది అనే విషయాన్ని కూడా మనం పోల్చుకోవాలి. అంటే అతను మనకి నిజమైనటువంటి వాటాదారులు మనం అపాయింట్ చేశారా, లేదా డైరెక్టర్ బోర్డు అపాయింట్ చేసిందా, లేదా ప్రభుత్వం అపాయింట్ చేసిందా అనే విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్నాకనే మనం యాక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక నాటకంలో పోర్షన్ ఇచ్చాడు అనుకోండి, హీరో పోర్షన్ ఇచ్చాడు అనుకోండి, ఓకే కన్ఫర్మ్ చేసుకున్నాం మనం హీరో కాబట్టి స్టేజ్ మీదకి వెళ్ళి స్టైలిష్గా నడుస్తూ మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ అసలు మనం హీరో తెలియదు, లేదా ఏదో అసిస్టెంట్ ఆర్టిస్టమో తెలియదు, కానీ మనం పైకి వెళ్ళిపోయి హీరోని మించి యాక్ట్ చేసాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు అని అంటారు. అలాగే ఒక ఆడిటర్ కూడా మనకు అపాయింట్ అయ్యేటప్పుడు అతని యొక్క అపాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ అతను తెలుసుకోవాలి. అది ఖచ్చితంగా జరిగింది అని అనుకుంటే అప్పుడు అతను ఆడిటర్ని మొదలు పెట్టడం అనేటువంటిది చేయాలి. ఇది 3rd యూనిట్లో ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. అలాగే 3rd యూనిట్లో ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ మనకి ఏం కనపడుతుంది అంటే ఆడిట్ కార్యక్రమం అనేది లాస్ట్ క్లాస్లో మీకు చెప్పేశాను, దాని లాభ నష్టాలు ఏంటి అనేది. ఆడిట్ కార్యక్రమం అంటే ఏంటంటే అంటే ఆడిట్ని మొదలు పెట్టడం అన్నమాట. అంటే ఒక ఆడిటర్ ఒక కంపెనీకి ఆడిటర్గా నియమించబడిన తర్వాత ఆ ఆడిటర్ ఏం చేస్తాడంటే అంటే ఆడిట్ చేసే పనిని ప్రారంభిస్తాడు. అతను దానికి సంబంధించిన సమాచారం అంతా గ్యాదర్ చేయడం, అన్నింటినీ వెరిఫై చేయడం, వాటి నుంచి అతను ఒక నోట్స్ని తయారు చేసుకోవడం, వాటి ఆధారంగా స్టేట్మెంట్ని అవి తయారు చేసి వాటి ఆధారంగా అతను ఆడిట్ రిపోర్ట్ని రాసి ఆడిట్ రిపోర్ట్ చివరన అతను సైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని ఆడిట్ కార్యక్రమం అని చెప్పి పిలుస్తాం, ఆడిట్ ప్రోగ్రామింగ్ అని చెప్పి పిలుస్తాం. ప్రతి సంస్థ కూడా ప్రతి సంవత్సరాంతాన వచ్చిన ఖచ్చితమైన లాభాలని ప్రభుత్వం ఆధారంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించేటప్పుడు ఎంతైతే మనకి ఈ యొక్క లాభ నష్టాలు వచ్చాయి, సంస్థ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆడిటర్ చేత ఆడిట్ చేయించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలా ఆడిటర్ ఒక సంస్థని ఆడిట్ చేయడమే ఆడిట్ కార్యక్రమం అని చెప్పి పిలుస్తాం. ఇక ఆడిట్ కార్యక్రమం వల్ల అంటే నువ్వు నీ సంస్థను కనుక ఆడిట్ చేసుకుంటే నీకు ఎలాంటి లాభాలు ఉన్నాయి? బోర్డు లాభాలు చెప్పచ్చు. ఒకటి ఏంటంటే పని ఎవరికాలకి డివైడ్ చేస్తాడు ఆడిటర్, అందువల్ల పని చాలా సులువుగా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. రెండోది ఏంటంటే ఆడిట్ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్ ద్వారా జరుగుతుంది కాబట్టి అది మంచి సక్సెసివ్గా నడవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఈ యొక్క ఆడిట్ పనిచేసేటప్పుడు గుమస్తాలు ఏమైనా తప్పులు చేస్తే ఆడిటర్ వాటిని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆడిటరు గుమస్తాలు ఎవరికైనా కనుక తెలివితేటలు తక్కువగా ఉన్నట్టయితే వారికి సూచనలు సలహాలు ఇచ్చి వారి యొక్క సామర్థ్యాన్ని అతడు తెలుసుకోవడానికి పెంచడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తాడు. తర్వాత అప్డేట్స్, ఎంతవరకు పనిచేశారు ఏంటి అనేటువంటి అన్నీ కూడా ఆడిటర్కి తెలుస్తూ ఉండడం వల్ల ఇంకెన్ని రోజుల్లో ఆడిట్ పూర్తవుతుంది అనే దాని మీద అతడు ఒక అవగాహన అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అలాగే ఆడిటరు ఆడిట్ చేస్తున్నాడంటే ఆ సంస్థలో సిబ్బంది కూడా భయపడతారు. ఎటువంటి మోసాలు చేసిన ఆడిటర్కి తెలిసిపోతుంది కాబట్టి మనం అటువంటి పని చేయకూడదు అని అది చాలా జాగ్రత్తగా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా ఆడిటింగ్ చేసుకోవడం వల్ల మన సంస్థకి క్రెడిట్, గుడ్విల్ కూడా బాగా పెరుగుతుంది. అలాగే బ్యాంకులు అంటే ద్రవ్య సంస్థల దగ్గర నుంచి అప్పులు తెచ్చుకునేటప్పుడు కూడా ఈ ఆడిట్ రిపోర్టు పనికొస్తుంది. మరి ఆడిటింగ్ చేయించడం అనేటువంటిది
కొంచెం కష్టమైన అంశము, ఇది లోపాలతో కూడుకుని ఉంది అని చెప్పి కొంతమంది చెప్తారు. వాటికి ముఖ్య కారణం ఏం చెప్పచ్చు అంటే ఆడిట్ అనేది పెద్ద సంస్థలకే లాభదాయకం, చిన్న సంస్థలకే లాభదాయకం కాదు. ఎందుకంటే చిన్న సంస్థలకి అంశాలు తక్కువగానే ఉంటాయి, ఖర్చును భరించే శక్తి తక్కువగా ఉంటుంది. ఇది చాలా మోర్ ఎక్స్పెన్సివ్ ఆడిటింగ్ అనేటువంటిది, దాన్ని చిన్న సంస్థలు చేయలేవు. రెండోది దీనికోసం కొంత టైం స్పాన్ కూడా పడుతుంది, అంటే కొంచెం ఆలస్యం కూడా అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆడిటింగ్లో మనం ఇచ్చే సమాచారం ఆధారంగానే నివేదిక తయారు చేస్తున్నారు కాబట్టి సిబ్బంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు నిర్ణయాలు చెప్పారనుకోండి, దాని ఆధారంగా చేయబడిన ఫలితాలు కూడా తప్పుడుగానే ఉంటాయి. ఇవి ఆడిట్ వల్ల కలిగేటువంటి లాభ నష్టాలు. ఇక పని విభజన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీ అందరికీ ఎకనామిక్స్ అది తెలుసు కాబట్టి. ఎప్పుడైనా 5 మార్కుల్లో పని విభజన అంటే మనం ఆడిటర్ తనకు ఉన్న సిబ్బందికి ఏం చేస్తారంటే పనులు విభజిస్తాడు. ఒకళ్ళని చెత్త అవసరం చూడండి, ఒకరు ఆవిడగా చూడండి, ఒకరు అంకణా చూడండి, ఒకరు ఓచింగ్ చేయండి, ఇలా పనుల్ని విభజించుకుంటూ పోతాడు. అందువల్ల ఎవరి పని వాళ్ళు సులభంగా చేస్తారు కాబట్టి ఆడిట్ చేయడం మనకి చాలా సులువు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఆడిట్ నోటు పుస్తకం అంటే ఏంటి, అందులో ఉండేటువంటి అంశాలు ఏంటి, ఇది కూడా ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పేశాను. ఆడిట్ నోట్ పుస్తకం అంటే అర్థం ఏంటంటే ఆడిటరు ఆడిట్ చేసేటప్పుడు ఒక డైరీ లాంటి బుక్ కూడా తన పక్కన పెట్టుకొని ముఖ్యమైన అంశాలన్నీ అందులో నోట్ చేసుకుంటూ ఉంటాడు. అంటే నికరంగా అమ్మకాలు ఎన్ని, లాభం ఎంత, ఎవరికైనా అప్పులు ఇచ్చే ఎంతెంత అప్పులు ఇచ్చారు, ఇలాంటి గత సంవత్సరం ఎటువంటి నిర్ణయాలు ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా నిర్ణయాలు ఉన్నాయా, అలాగే రహస్య రిజర్వాలు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి అంశాలన్నీ కూడా అతని నోటు పుస్తకంలో రాసుకుంటాడు. అలాగే ఈ సంస్థ యొక్క స్వభావం ఎలా ఉంది, ఇది ఎటువంటి పనులు చేస్తుంది, ఇందులో ముఖ్యమైన అధికారులు ఎవరు, వారి యొక్క ఫోన్ నెంబర్స్ ఏంటి, ఇలాంటి చాలా వివరాలన్నీ కూడా ఇందులో రాసుకోవడం జరుగుతుంది. ఇది ఆడిట్ నోటు పుస్తకం. ఆడిట్ నోటు పుస్తకంలో రాయబడినటువంటి అంశాల యొక్క వివరాలు అండ్ అవన్నీ చదివితే మీకు అర్థమైపోతూ ఉంటాయండి ఆడిట్ నోట్ బుక్. ఇక ఒకే ఒక క్వశ్చన్ గురించి మనం సింపుల్గా చెప్పేస్తే మీరు ఎలాబొరేటరీగా ఎంతైనా చదువుకోవచ్చు. ఆ 3 పదాలు ఏంటండి అంటే అంతర్గత తనిఖీ, అంతర్గత నియంత్రణ కానీ అంతర్గత ఆడిట్. ఈ 3 పదాల గురించి వాట్ ఈజ్ వాట్ అనేటువంటి కాన్సెప్ట్ మీకు నేను చెప్తాను. ఈ 2-3 క్వశ్చన్లు కూడా వాటికి సంబంధించి మీరు ఈజీగా చదివేసుకోవచ్చు. ఇక ఈ యొక్క 3rd యూనిట్లో ఇంకా ముఖ్యమైన పాయింట్లు ఏమీ ఉండవు. ఇప్పుడు నేను చెప్పే 3టికి మీకు అర్థం తెలిస్తే చాలా ఈజీగా ఈ 3rd యూనిట్ అంతా కూడా మీరు ప్రిపేర్ అయిపోతారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన క్రిటికల్ కాన్సెప్ట్లు ఏమీ కూడా ఇందులో మనం వదలలేదు. ఓకేనండి, అందరికీ అర్థమవుతుంది కదండి. ఏంటి ఇంక ఈరోజు చెప్పాల్సిన కాన్సెప్ట్, దాంతో ఇది మనకి అయిపోతుంది అని మనం చెప్పడం జరుగుతుంది. చూడండి, 3 పదాలు మనకి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ఒకటి అంతర్గతమైన తనిఖీ, ఒకటేటండి అంతర్గతమైనటువంటి తనిఖీ. రెండవది అంతర్గతమైన నియంత్రణ. మూడవది అంతర్గతమైనటువంటి ఆడిట్. అంటే 3 గురించి మీకు ఒకసారి క్లారిటీగా చెప్పేస్తాను, ఒకసారి చూసుకోండి. అంతర్గత తనిఖీ అంటే ఏంటి, ఇంటర్నల్ చెకింగ్ అంటే ఏంటి అంటే ఇంటర్నల్ చెకింగ్ అంటే అర్థం ఏంటంటే ఏ ఒక వ్యక్తి అయినప్పటికీ కూడా అతడు ఈ యొక్క ఆడిట్ చేసేటువంటి విషయానికి వచ్చినట్టయితే అందులో మనకి ఏం తెలుస్తుందండి,
ఈ యొక్క అంతర్గత తనిఖీ, అంతర్గత నియంత్రణ, అంతర్గత ఆడిట్, ఈ 3 పదాలు చూస్తే అన్నీ అంతర్గత 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 అనేవి కామన్గా ఉన్నాయి. ఇంటర్నల్ 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 అనేటువంటిది. దీంట్లో అయితే తనిఖీ అన్నారు, చెకింగ్ అన్నారు, ఇందులో అయితే కంట్రోల్ అన్నారు, ఇందులో ఆడిట్ అన్నారు. అంటే జనరల్గా మనకి కన్ఫ్యూజ్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఇంటర్నల్ చెకింగ్ అన్నా, ఈ ఇంటర్నల్ ఆడిట్ అన్నా, అలాగే ఈ ఇంటర్నల్ కంట్రోల్ అన్న ఒకటే అని చెప్పి మనం అనుకుంటాం. కానీ కాదు. ఆడిటింగ్ ప్రకారంగా ఈ మూడిటికి కూడా విడివిడిగా వేరే వేరే లక్షణాలు అనేటువంటివి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి వేరే వేరే లక్షణాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో అని మనం కనుక చూసినట్టయితే ఏమండి, ఈ అంతర్గత తనిఖీ అంటే అర్థం ఏంటండి అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పనిని మరొక వ్యక్తి చేత తనిఖీ చేయిస్తే దాన్ని అంతర్గత తనిఖీ అని చెప్పి పిలుస్తాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కవర్లో ఏం చేస్తున్నానండి అంటే ఒక 1000 రూపాయలు పెట్టి ప్యాక్ చేస్తున్నాను. అలా నేను ఒక 100 కవర్లు ప్యాక్ చేయాలి. నా డ్యూటీ అదే. అంటే 1000 రూపాయలు ఒక్కొక్క కవర్లో పెట్టి నేను కవర్ క్లోజ్ చేసి వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేందు నిమిత్తం పంపాలి. ఇది నా పని. అయితే నేను ఇలా పని చేస్తూ ఉన్నప్పుడు అంటే ప్రతి కవర్ తీస్తున్నాను 1000 పెడుతున్నాను, ప్రతి కవర్ తీస్తున్నాను 1000 పెడుతూ ఉన్నాను. మరి పూర్తి పని నాకే చెప్పేశారనుకోండి, ఈ 100 కవర్లో పెట్టేటప్పుడు ఏదైనా ఒక కవర్లో ఒక 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ పెట్టడం జరగచ్చు, లేదా ఎక్కువ పెట్టడం జరగచ్చు అండి. అంటే కాగితాలు లెక్క పెట్టేటప్పుడు అంటుకుపోయి వెళ్ళిపోవచ్చు, లేదా లెక్క పెడుతున్న టైంలో పక్కన ఎవరో కేకేస్తే డిస్టర్బ్ అయిపోయి మర్చిపోవచ్చు. ఇలా ఏదైనా చేయొచ్చు. మిస్టేక్ అనేది జరిగే అవకాశం ఉంది. అప్పుడు యాజమాన్యం వాళ్ళు ఏం చేశారంటే, మీరు మాస్టర్ 1000 రూపాయలు కవర్లో పెట్టండి, కానీ కవర్ మీకు అంటించేయకండి. మీ పక్క వాళ్ళు ఇంకొక సీట్లో ఉన్నారు, ఆయనకి ఇవ్వండి. మీరు కవర్లో 1000 చేంజ్ కౌంట్ చేసి కవర్లో పెట్టాక ఆయనకి ఇస్తే ఆయన ఒక్కసారి దాని మళ్ళీ రీకౌంట్ చేసేసి అప్పుడు కాస్ట్ చేసి బయటికి పంపేస్తారు అని చెప్తారు. అప్పుడు ఏమవుతుందండి, నేను ఒకవేళ పొరపాటు చేసినా లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా ఆయన పట్టుకుంటాడు. అంటే తప్పు జరగడానికి అవకాశం తగ్గుతుంది. అందువల్ల ప్రతి చోట కూడా ఒక పని పూర్తిగా ఒకరి చేయించకుండా సగం పని ఒకరి చేత, సగం పని ఒకరి చేత, సగం సగం ఆఫ్ అని కాదు, కొంత పని మనం చేశాక దాని మీద మరొకరు కూడా జోక్యం కల్పించుకుంటే దాన్నే ఇంటర్నల్ చెకింగ్ అని చెప్పి పిలుస్తాం. మీకు చూడండి, బ్యాంకులో ఒక చోట మీరు క్యాష్ కడతారు, మరొక చోట మీరు ప్రింట్ వేయించుకొని బుక్ తీసుకుంటారు. ఈ క్యాష్ కౌంటర్లోనే అది కూడా ప్రింట్ వేసి ఇచ్చేయచ్చు కదా, సింగిల్ ఉండేలాగా అక్కడే పని అయిపోద్ది కదా. అంటే దానివల్ల కొంచెం ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, క్యాషియర్ ఒక్కడికే డబ్బులు కట్టుకునే అధికారం ఇచ్చేసాం అనుకోండి, క్యాషియర్ డబ్బులు కట్టుకుంటూ కొన్ని సమయాల్లో ఏం చేయొచ్చు అంటే ఎవడో 10,000 కడితే అది 1000 రూపాయల కింద నోట్ చేయవచ్చు, మిగతా 9,000 తీసేసుకోవచ్చు. దాన్ని మనం గమ్ముని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఎప్పుడో మన ఈ ఖాతాదారు ఉన్నాయి 10,000 ఉన్నాయి చూడండి అంటే బ్యాంకులో 1000 ఉంటాయి. ఆ టైంకి క్యాషియర్ ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయిపోయినా అయిపోవచ్చు. అందువల్ల అటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి క్యాషియర్ డబ్బు కడితే మేనేజర్ చెక్ మీద సంతకం పెడతాడు. ఏదో కంప్యూటర్లో కొట్టిన డబ్బు అదే కంప్యూటర్లో చూసుకుని ఓకే అయితే మనకి ఇనిషియల్ వేసి ఇస్తాడు. ప్రతి చోట చూడండి, ఒక డెస్క్ మీద జరిగిన పని మరొక డెస్క్కి వెళ్తుంది. ఆ డెస్క్ మీద వెరిఫై చేసి అతడు దాని మీద కౌంటర్ సైజ్ చేస్తాడు. అది పై అధికారికి వెళ్తుంది. అప్పుడు పై అధికారి దాని మీద సైన్ చేస్తాడు. అంటే ఒకరు చేసిన పని మరొకరు చేసిన పని మరొకరు ఇలా చెక్ చేసుకుంటూ పోవడాన్నే ఇంటర్నల్ చెక్, అంతర్గత తనిఖీ అంటారు. మరి అంతర్గత నియంత్రణ అంటే ఏంటి అంటే ఇంటర్నల్ కంట్రోల్ అంటే ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్ అంటే అర్థం ఏంటండి అంటే సంస్థలో పనిచేసే సిబ్బందికి ఒక డిసిప్లిన్ అరేంజ్ చేయడాన్నే అంతర్గత తనిఖీ నియంత్రణ, ఇంటర్నల్ కంట్రోల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ప్రతి వ్యాపార సంస్థలో కూడా కొన్ని రూల్స్ అనేటువంటి ఉంటాయి. అంటే గుమస్తా ఉన్నాడనుకోని అతని అధికార పరిధి ఇది, ఇంతవరకు అతను పనిచేయాలి. అతని పైవానికి ఈ అడిషనల్ అధికారాలు ఉంటాయి, ఆ పైవానికి ఈ అధికారాలు ఉంటాయి. ఇతను పై ఉద్యోగిని ఎదిరించకూడదు, పైవాని నుంచి వచ్చినటువంటి వర్క్ని ఇతడు ఆనర్ చేయాలి. ఇలా కొన్ని రూల్స్. మనకన్నా పైవారికి లేచి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఎందుకు చెప్పాలి నాకంటే ఏంటి తోపు అని అనకూడదు.
అతను మనకన్నా హయ్యర్ ఎంప్లాయీ అయినప్పుడు ముందు అతని పదవికి మనం గౌరవం తెలియజేయాలి. అలా చేయకపోతే మేనేజ్మెంట్ మన మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుని కొన్ని సమయాల్లో సస్పెండ్ చేయడం కానీ, ట్రాన్స్ఫర్ చేయడం కానీ, మళ్ళీ మార్పు రావడానికి ఏదైనా చర్యలు తీసుకుంటూ ఉంటుంది. అలా ఎవడైనా కనుక మిస్బిహేవ్ చేసినప్పుడు వాడి మీద ఫర్మ్ ఏదైనా యాక్షన్ తీసుకుందనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు, అందరూ కూడా సక్రమంగా పనిచేస్తారు. అలాగా సంస్థలో ఒక కంట్రోలింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉండడాన్నే మనం ఏమంటామంటే ఇంటర్నల్ కంట్రోల్ అని చెప్పి పిలుస్తాం. ఇక ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏంటి? ఇంటర్నల్ ఆడిట్ అంటే చూడండి, కొన్ని బీమా కంపెనీలు, కొన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నట్టయితే, ప్రభుత్వ సంస్థలు ఉంటే వాటిల్లో ఆడిటరు సంస్థలోనే ఉంటాడు. బయట నుంచి ఎవరిని మనం అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆయన్ని కూడా ఉద్యోగంలోకి తీసుకుంటారు వాళ్ళు. ఆ కంపెనీలో ఆడిటర్గా అతను జాయిన్ అయిపోతాడు. ఇక ఆ కంపెనీ యొక్క లెక్కలన్నింటినీ అతడే ఆడిట్ చేసుకుని, అతడే సర్టిఫై చేసుకుని ప్రభుత్వానికి అందజేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాగా వాళ్ళే ఆడిటర్ని అపాయింట్ చేసుకుని వారి సంస్థ యొక్క ఆడిట్ని వారి యొక్క ఉద్యోగుల చేతే ఆడిట్ చేయించుకుంటూ ఉంటే దాన్ని ఇంటర్నల్ ఆడిట్, అంతర్గత ఆడిట్ అని చెప్పి మనం తెలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఇంటర్నల్ ఆడిట్ అంటే. మొత్తం ఈరోజు 3 పదాలు చెప్పాను. దీంతో మోస్ట్లీ ఈ 3rd యూనిట్ అయిపోయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. అంతర్గత తనిఖీ అంటే ఏంటి, దాని లాభ నష్టాలు. ఇందులో ఏదైనా సరే మంచిదేనండి. ఇప్పుడు అంతర్గతం అంటే తనిఖీ ఉందనుకోండి, మోసాలు జరగవు కానీ, పొరపాట్లు జరగవు, డబ్బు వృధా పోదు కానీ, ఉద్యోగులు సక్రమంగా పనిచేస్తారు, వారి సామర్థ్యం పెరుగుతుంది, ఇంక్రీజింగ్ ఆఫ్ ఎఫిషియన్సీ అని చెప్తాం కదా. ఇలాంటివన్నీ లాభాలు. నష్టాలంటే కాలం ఖర్చు అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి, చిన్న సంస్థలకు లాభంగా ఉండదు. ఇవే వీటి యొక్క లోపాలు. ఆడిట్ యొక్క లాభ నష్టాలు ఏమైతే రాశారో అవే కొంచెం మార్చుకుంటే అంతర్గత తనిఖీ యొక్క లాభ నష్టాలుగా మనం మోల్డ్ చేసుకుని రాసుకోవచ్చు. అలాగే ఈ యొక్క అంతర్గత నియంత్రణ అంటే ఇంటర్నల్ కంట్రోల్, ఇది కూడా అంతే. దీనివల్ల కలిగే లాభాలేంటి, నష్టాలు ఏంటి అంటే అవే కాన్సెప్ట్లు కొంచెం జాగ్రత్తగా మనం రాసుకోవచ్చు. అలాగే ఇంటర్నల్ ఆడిట్, మన సంస్థ మనం ఆడిట్ చేసుకుంటే లెక్కలు త్వరగా అవుతాయి, బాగా ఉంటాయి, ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయి, ఉద్యోగులు సకాలంలో పనిజరుగుతాయి. ఇలాంటి లోపాలంటే ఖర్చు ఎక్కువ, అన్ని సంస్థలకి పనికిరాదు. ఇదే కాన్సెప్ట్. ఇంకెన్నిసార్లు చెప్పినా ఇదే ఒక రిపీటెడ్గా మనం చెప్పడానికి తప్ప ఏమీ ఉండదు. ఒకవేళ ఇంటర్నల్ ఆడిట్, ఇంటర్నల్ చెకింగ్కి డిఫరెన్సెస్ అడిగారు అనుకోండి, 2 కింద ఎడగొట్టుకొని ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏంటి, ఇంటర్నల్ చెకింగ్ అంటే ఏంటి మీరు చదివేసుకొని రాసుకుంటే సరిపోతుంది. అలాగే వేతనాల విషయంలో ఇంటర్నల్ చెక్ ఎలా చేస్తారు అంటే, ఎవరికైనా శాలరీస్ ఇచ్చేటప్పుడు ఒకడేమో శాలరీ బుక్ మెయింటైన్ చేస్తాడు, ఒకడేమో ఎంప్లాయీస్ తాలూకు అటెండెన్స్ని మెయింటైన్ చేస్తాడు, ఒకడేమో వాళ్ళకి నెలాఖరికి ఎంత మొత్తం ఇవ్వాలో కౌంట్ చేస్తాడు, ఒకడేమో వాళ్ళకి క్యాష్ని డెలివరీ చేయడం జరుగుతుంది. ఇలా అన్ని ముక్కల కింద చేయడం అనేటువంటిది జరుగుతుంటుంది. అలాగే స్టోర్స్ కూడా. స్టోర్స్ అంటే గొడౌన్లో సరుకు తీసి బయటికి పంపుతుంటారు ఫ్యాక్టరీకి. ఏ ఒక వ్యక్తి రాసేసి పంపేయడం కుదరదు. ఒక వ్యక్తికి ఇంత సరుకు పంపు అని మనం టోకెన్ ఇవ్వాలి. అతను ఆ సరుకుని అంతని కౌంటర్ చేసి వేరే వ్యక్తికి అప్పగిస్తాడు. అతడు మన చేత సంతకం చేయించుకొని ఆ స్టాక్ మొత్తాన్ని అప్పచెప్తాడు. ఇలా ఒకరి మీద ఒకరు ఈ యొక్క విధానం అనేటువంటిది మనకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అర్థమైందండి. ఇది దీనికి సంబంధించినంత వరకు మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ 4th యూనిట్ గురించి రేపు వెళ్దాం. అది ఏమన్నది ఏంటంటే ఓచింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండి. అంతర్గతమైన తనిఖీ, ఓచింగ్. ఈ రెండిట్లో కొద్దిగా మనం ఓచింగ్ అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇంకా ఏమైనా చెప్తే అంతర్గత తనిఖీ, ఇప్పుడు పాత దాంట్లో ఏదైతే చెప్పానో అది ఒక్కసారి మనం ఎలా ఓచ్ చేస్తారో అలా చెప్పుకున్నట్టయితే మనం చాలా వరకు 4th యూనిట్ కూడా రేపు మనం కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆడిట్ చాలా సులభం, చాలా బాగా చదువుకోవచ్చు, చాలా బాగా రాసుకొని మంచి మార్క్స్ మీరంతా కూడా స్కోర్ చేయొచ్చు. ఎటు వచ్చి మీరు చేయవలసిన పని ఏంటంటే మనసు దాని మీద పెట్టి జాగ్రత్తగా ఒకసారి ఏంటి కాన్సెప్ట్, ఏంటి క్వశ్చన్స్, ఏంటి మనకి ఇంపార్టెంట్ అనేవి కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అయినట్టయితే ఈ ఆడిటింగ్ సబ్జెక్ట్ని మంచిగా మీరు స్కోర్ చేసుకోవడానికి మీకు ఎంతైనా అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఇది ఈరోజు మనం చెప్పినటువంటి ఈ ఇంటర్నల్ చెకింగ్, ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ఇంటర్నల్ ఆడిట్.
థర్డ్ యూనిట్ కంప్లీటెడ్. థర్డ్ యూనిట్కి ముఖ్యమైన కాన్సెప్ట్లన్నీ ఒకసారి చెప్పేశాను. ఇన్ కేస్ ఏమైనా మీకు ఉన్నాయి అని అనిపిస్తే ఫర్దర్ ప్రాసెస్లో నేను వాటిని మీరు రీడ్ చేస్తే నేను చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.